ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే 3 కొత్త సంఘటనలు వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి. అలాగే వారికి ఉన్నటువంటి 2 కోరికలు కూడా తీరబోతున్నాయి. అయితే 2024వ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వారి జీవితంలో జరగబోయే ఆ కొత్త సంఘటనలు ఏంటి, అలాగే ఎటువంటి కోరికలు వారికి తీరబోతున్నాయి, మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనిష్ట నక్షత్రంలోని 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అలాగే వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగగలుగుతారు. అలాగే వీరు ఎవరికైనా సరే ఎప్పుడూ కూడా సహాయం చేయటానికి ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవాలి. ఎవరైనా ఆపదలో కనిపిస్తే చలించిపోతారు. ఒక్కొక్కసారి శక్తికి మించిన సహాయం చేసి కూడా కుటుంబ సభ్యులతో విభేదాలను కొని తెచ్చుకుంటారు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకాన్ని 2024వ సంవత్సరంలో కనుక చూసినట్లయితే 3 కొత్త సంఘటనలు వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి. అలాగే 2 కోరికలు కూడా తీరబోతున్నాయి. అయితే వీరి జీవితంలో జరగబోయే ఆ సంఘటనల విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు ఈ యొక్క 2024వ సంవత్సరంలో మీ చిన్ననాటి మిత్రులను కానీ, లేకపోతే మీరు ఉన్నత చదువులు చదువుతున్నప్పుడు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉండి వారి యొక్క కమ్యూనికేషన్ మీకు లభించకుండా పోయింది, అటువంటి వారిని కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారితో మీ యొక్క బంధం అనేది చాలా బాగుండేది. అటువంటి మిత్రుల యొక్క కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మీరు ప్రయత్నం చేశారు, కానీ ఫలితం అనేది శూన్యం. ఈ సమయంలో వేరే స్నేహితుల ద్వారా మీకు అత్యంత సన్నిహితంగా ఉండే మీ యొక్క స్నేహితుడు కానీ, స్నేహితురాలి యొక్క అడ్రస్ కానీ దొరకటం, అలాగే వారి యొక్క ఫోన్ నంబర్ దొరకటం, ఈ విధంగా మళ్లీ వారితో తిరిగి మీ బంధాన్ని కొనసాగించటం ఈ 2024వ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు ఎంతో సంతోషంగా ఉండబోతున్నారు. అంటే ఎంతో కాలంగా, ఎన్నో సంవత్సరాలుగా వారి యొక్క అడ్రస్ కోసం మీరు ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం శూన్యం. ఈ సమయంలో వారిని కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరిగి మీ బంధాన్ని మీరు కొనసాగిస్తారు. అలాగే మరొక సంఘటన ఏమిటి అంటే కనుక, ఎవరైతే భార్యాభర్తలు విభేదాల కారణంగా ఎంతో కాలంగా దూరంగా ఉంటున్నారో, అంటే ఎంతో కాలంగా మీరు విభేదాలతో దూరంగా ఉంటున్నారు, మీ మధ్య సఖ్యత అనేది లేదు, అలాగే కొంతమంది డివోర్స్ వరకు కూడా వెళ్లారు. అంటే మీరు మీ యొక్క బంధాన్ని తెంచుకోవటానికి ప్రయత్నం చేశారు, కానీ మళ్లీ తిరిగి ఈ సమయంలో కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి, అంటే మీకు దగ్గరగా ఉండే ఒక వ్యక్తి మీ మధ్య ఉన్నటువంటి దూరాన్ని తుడిచేయటానికి ప్రయత్నం చేస్తారు. మీ మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించడానికి మీ యొక్క సమస్యకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తారు. అలాగే మీరిద్దరూ కూడా మనస్సు విప్పి మాట్లాడుకుంటారు, రియలైజ్ అవుతారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువనిస్తారు. మళ్లీ తిరిగి మీ బంధాన్ని కొనసాగించే అవకాశాలు ఈ 2024వ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా విడిపోవాలి అనుకున్న జంట కలిసే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో 2024వ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. అలాగే 3వ సంఘటన ఏమిటి అంటే కనుక, మీ యొక్క అత్యంత దగ్గరైన బంధువులతో ఎంతో కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నవారు ఎవరైతే ఉన్నారో, అంటే కొన్ని సంవత్సరాలుగా మీరు విడిపోయారు, మీ మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ అనేది లేదు, ఎటువంటి శుభకార్యాలు జరిగినా కానీ వారు మిమ్మల్ని ఆహ్వానించటం లేదు, మీరు కూడా వారిని ఆహ్వానించటం లేదు, అంతగా దూరం పెరిగిపోయింది. అంటే మళ్లీ తిరిగి వారితో బంధం కలుస్తుందని మీరు కలలో కూడా ఊహించలేదు, కానీ ఈ సమయంలో వారితో మళ్లీ తిరిగి మీ బంధాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ మధ్య మళ్లీ బంధం చిగురించడానికి మీ యొక్క బంధువుల్లో ఒకరు కారణంగా మారబోతున్నారు. అంటే వారు మీడియేటర్ లాగా వ్యవహరించి మీ మధ్య ఉన్న గొడవను పరిష్కరించి ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకునేలాగా ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా అత్యంత సన్నిహితులుగా ఉన్న మీ యొక్క బంధువులు ఎవరో ఒకరు మీ మధ్య ఉన్న గొడవలను తగ్గించడానికి ప్రయత్నం చేసి మీ మధ్య ఉన్న గొడవలను తగ్గిస్తారు. ఈ విధంగా మళ్లీ తిరిగి మీ బంధాన్ని కొనసాగిస్తారు. ఎన్నో సంవత్సరాలుగా మీరు దూరంగా ఉంటున్నారు, అటువంటి బంధాలు కూడా ఈ సమయంలో తిరిగి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం 2024వ సంవత్సరంలో కనిపిస్తుంది. అలాగే 2 కోరికలు కూడా తీరబోతున్నాయి. ఆ కోరికల విషయానికి వచ్చినట్లయితే, ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, అంటే ఎంతో కాలంగా, కొంతమంది అయితే కొన్ని సంవత్సరాలుగా కూడా వారి యొక్క ప్రేమ భాగస్వామితో వారి యొక్క ప్రేమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అంటే వారి యొక్క ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలని
ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. అంటే వారి యొక్క పెద్దలకు చెప్పటానికి, వారికి ఒప్పించటానికి వీరికి ధైర్యం సరిపోవటం లేదు. కొంతమంది చెప్పినా కాని వారి పెద్దల నుండి ఆమోదం లభించటం లేదు. కానీ ఈ 2024వ సంవత్సరంలో మాత్రం మీకు మీ పెద్దల నుండి అంగీకారం లభించబోతుంది. ఈ విధంగా మీరు ఎంతో సంతోషపడబోతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సంవత్సరంలో మీరు తీర్చుకోబోతున్నారు. కొన్ని సంవత్సరాలుగా వారిని మీ భాగస్వామిగా మార్చుకోవటానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఈ 2024వ సంవత్సరంలో మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన సంవత్సరం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు మీ యొక్క ప్రేమ భాగస్వామిని మీ యొక్క జీవిత భాగస్వామిగా మార్చుకోబోతున్నారు. ఈ విధంగా మీ పెద్దల అంగీకారం లభిస్తుంది. వారి అంగీకారంతో వారి యొక్క సమక్షంలోనే మీరు వివాహం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క ప్రేమ జీవితం వివాహబంధంగా మారుతుంది. అలాగే మీ వివాహానంతర జీవితం కూడా చాలా సంతోషంగా సాగిపోతుంది. ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకుని చాలా సంతోషంగా గడపబోతున్నారు. ఈ విధంగా ఎన్నో రోజులుగా కలిగి ఉన్న మీ యొక్క కోరిక అనేది ఈ యొక్క 2024వ సంవత్సరంలో తీరబోతుందనే చెప్పుకోవాలి. అలాగే మరొక కోరిక ఏమిటి అంటే కనుక విదేశీ యానం, అంటే విదేశాలకు వెళ్లాలని ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్నారు. వీసా, పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి. లేకపోతే అక్కడ ఉన్నత చదువుల కోసం వెళ్లాలి అనుకుంటున్నారా? లేకపోతే మంచి ఉద్యోగం పొందుకుని అక్కడే స్థిరపడాలి అనుకుంటున్నారా? కానీ మీకు అవకాశాలు మాత్రం దక్కటం లేదు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. ఎంతో మంది స్నేహితుల ద్వారా ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. వీసా, పాస్పోర్ట్ కి సంబంధించి ఇబ్బందులు రావచ్చు, లేకపోతే ఇంకా ఏవైనా సమస్యలు రావచ్చు, లేకపోతే డబ్బు సమకూరటంలో ఇబ్బందులు రావచ్చు, ఆర్థిక సమస్యలు. ఇటువంటి సమస్యల కారణంగా విదేశాలకు వెళ్లటం అనేది మీకు ఒక కలగానే మిగిలిపోతుంది. కానీ ఈ సంవత్సరంలో విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కల నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే ఏ ఏ సమస్యలైతే మీకు అంతకుముందు వచ్చాయో ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారం అయితే లభించబోతుంది. అంటే విదేశాలకు వెళ్లటానికి ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది. సన్నిహితుల నుండి, కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక మద్దతు లభిస్తుంది. మెంటల్ సపోర్ట్ కూడా లభిస్తుంది. అలాగే అవకాశాలు కూడా వస్తాయి. అంటే మీ యొక్క సన్నిహితుల ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు, లేకపోతే మీరు అంతకుముందు ఏవైనా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి దాని ద్వారా కూడా మీరు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, అలాగే మంచి సంస్థల్లో ప్రవేశాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఈ యొక్క కుంభరాశి జాతకులకు 2024వ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. కాబట్టి మీ ప్రయత్నాలను నిరాశ చెందకుండా ముమ్మరం చేయాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. మీరు మీ ప్రయత్నాలను కొనసాగించండి. ఆ భగవంతుడి ఆశీస్సులు ఖచ్చితంగా మీ పైన ఉంటాయి. విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కోరిక ఖచ్చితంగా ఈ 2024వ సంవత్సరంలో తీరబోతుందనే చెప్పుకోవాలి. ఈ విధంగా 2024వ సంవత్సరంలో వీరి జీవితంలో, అంటే కుంభరాశి వారి యొక్క జీవితంలో 3 సంఘటనలు జరగబోతున్నాయి. అలాగే 2 కోరికలు కూడా తీరతాయి. అయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి, ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోటానికి హనుమాన్ చాలీసా పఠించాలి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. దాన ధర్మాలు చేయాలి. అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటిస్తున్న వారికి మీరు చేసే దాన ధర్మాలు మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తాయి. అలాగే హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించండి. ఇటువంటి దేవతారాధన మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలను మీకు అందిస్తుంది. చూశారు కదండి, 2024వ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయే సంఘటనలు ఏంటి, అలాగే వారికి తీరబోయే 2 కోరికలు ఏంటి, అలాగే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి కుంభరాశి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.